ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీల పక్షపాతిగా మొట్టమొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ గత 5 సంవత్సరాల కాలంలో బీసీల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా నిర్విరామమైనప్పుడు సందర్భంలో బీసీలకు ఆర్థిక చేయూతనిస్తాను, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తాను, బడ్జెట్లో కూడా కేటాయింపుల్లో కూడా అగ్రపీఠం వేస్తామనేటువంటి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి 7 నెలల వ్యవధి కాలంలోనే బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 58,000 మందికి రాష్ట్రంలో 896,79 రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ వ్యాపార రంగాలు కానీ కుల వృత్తిదారులు కానీ చేతి వృత్తిదారులకు అందరికీ కూడా ఆర్థిక చేయూతనివ్వడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు రుణాలని అందజేసేటువంటి సందర్భంలో 2 రోజుల ముందు జీవో ఆర్టీ నెంబర్ 8ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కేవలం జీవోలకు పరిమితం కాకుండా బడ్జెట్ నిధులను కూడా కేటాయించడం జరిగింది. దీన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి అందరికీ కూడా మేమంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే 30వ తారీఖు నుండి 7వ తేదీ వరకు 7 రోజుల వ్యవధిలోనే మీరు అప్లై చేసుకోండి అన్నట్టు విషయం సబబు కాదని మాత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 7 రోజుల వ్యవధిలోనే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని సచివాలయాల్లో అప్లై చేసి బ్యాంకుల ద్వారా మేనేజర్లు సంప్రదించి వాళ్ళ యొక్క ఆమోదం తీసుకోవడానికి సమయం సరిపోదు. కేవలం 1 నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు వీరికి కావాల్సినటువంటి దీనికి కావాల్సిన డాక్యుమెంటరీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కొంత టైం కేటాయించడం ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే బీసీ వర్గాలకు సబ్సిడీని ఒక విధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఇతరాత్ర కులాలు, కాపులు, వైశ్యులు, కమ్మ, రెడ్లు, ఈబీసీ కులాలకి ఇచ్చిన రుణంలో 50% వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. మరి బీసీ వర్గాలకు ఎందుకు 50% సబ్సిడీ ఇవ్వలేదని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బీసీ వర్గాలకు కేవలం 35% సబ్సిడీ ఇవ్వడం, వారికి 50% ఇవ్వడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ కార్పొరేషన్ అనేది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు చైతన్యం ఇవ్వడానికి ఏర్పాటు చేయండి కార్పొరేషన్. మేము ఈబీసీ కులాలకు ఇచ్చిన దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. వారికి 50% సబ్సిడీ ఇవ్వడం ఏంది, బీసీ వర్గాల సబ్సిడీ తగ్గించడం ఏందని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీని చెప్పుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై పునరాలోచించాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పునరాలోచించాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే బీసీ వర్గాలు చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు, ఇతరాత్ర ఆర్థిక చేయూతనివ్వాలనే సందర్భంలో అన్ని రకాల్లో కూడా కాస్తో కూస్తో ఆర్థికంగా ఎదిగిన కులాలకు 50% ఇవ్వడం, వెనుకబడినటువంటి ఈ కులాలకు సబ్సిడీ తగ్గించడం అనేది కరెక్ట్ కాదని కూడా మేము ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కూడా మేము ఒకటి చిన్న విషయం, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ పిల్లల యొక్క ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశీ విద్యని ప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే గత 5 సంవత్సరాల కాలంలో బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను ఇతర దేశాలపై అభ్యసించడానికి విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా నిలిపేశారు. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళా విదేశీ విద్యకు ప్రత్యేకమైన నిధులు కేటాయించండి. మా బిడ్డలందరూ కూడా లక్షల రూపాయల ఖర్చులు పెట్టి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు నీరుగారింది. మరలా ఆ పథకాన్ని పునఃప్రవేశపెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మేము మొన్ననే చెప్పాం, ఏదైతే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉంది, బీసీ సెన్సస్ తీయమని భారతదేశం మొత్తం కూడా ఒక డిమాండు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారి ద్వారా అనేక ఉద్యమాలు చేపట్టాం. ఆ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణలో బీసీ జనాభా లెక్కల సేకరణ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారో ఆ విధంగా బీసీల యొక్క సెన్సస్ని తీయమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క నిరంతర పోరాటం చేస్తున్నటువంటి చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కానీ, బీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కానీ, జనాభా లెక్కన భారతదేశ వ్యాప్తంగా చేయాలని, బీసీ కమిషన్ జాతీయ స్థాయిలో కమిషన్, రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి నిరంతర డిమాండ్ల పైన కూడా ఈ నెల ఫిబ్రవరి 6-7 తేదీలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా చిత్తూరు జిల్లా నుండి కూడా వందలాది మంది ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం. 5వ తేదీ అక్కడ నుండి బయలుదేరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. 2 రోజులు జరిగేటువంటి సెమినార్ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల బీసీ పార్లమెంటు సభ్యులు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పార్టిసిపేట్ చేస్తున్నారు. మా యొక్క ప్రధానమంత్రి డిమాండ్లను కూడా ప్రధానమంత్రి దృష్టికి, అదేవిధంగా అమిత్ షా దృష్టికి, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేసే దిశలో బీసీ సంక్షేమ సంఘం ముందుకు పోతుంది. చిత్తూరు జిల్లాలో కూడా గ్రామీణ స్థాయి నుండి అన్ని కుల సంఘాలు పటిష్టపరిచి బీసీ సంఘాలు కూడా గ్రామ స్థాయి నుండి కమిటీలు నిర్మాణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాజీ లేని పోరాటాలు చేయడానికి బీసీ సంక్షేమ సంఘం యొక్క నాయకత్వం ముందుకు వెళుతుందని కూడా హృదయపూర్వకంగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా రజక సంఘం అధ్యక్షుడిగా మన సీనియర్ నాయకుడు పూతలపట్టు నియోజకవర్గం చెందిన మోహన్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందినటువంటి నవీన్ కుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమించాం. జిల్లా కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క బీసీలకు అందరికీ పండుగ దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల వ్యవధిలోనే దాదాపు 8,870 కోట్ల రూపాయలని బీసీల అభ్యున్నతి కోసం కేటాయించడం జరిగింది. ఇందుకు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా బీసీల యొక్క మంత్రి అయినటువంటి సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ 8,870 కోట్ల రూపాయలని మంజూరు చేసిన దానికి చాలా సంతోషపడుతూ కాల వ్యవధిని చాలా తక్కువగా ఇచ్చినారు. ఆ కాలాన్ని కనీసం అంటే కూడా 30 రోజులు, 1 నెల రోజులు పరిమితిని పెంచవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు కొన్ని కులాలకైతే రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఒక సర్పంచి లేదా ఎంపీటీ స్థాయిలోనే ఉన్నారు. ఉదాహరణకి మా వడ్డెర కులమే, ఎక్కడ కానీ అంతకన్నా పై స్థాయిలో మా వాళ్ళు ఎవరు లేరు. ఏ రకంగా అయితే బీసీలకు బడ్జెట్ కేటాయింపు మంజూరు చేసి మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో, అదేవిధంగా రాజకీయంగా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ కనీసం నామినేటెడ్ పదవుల్లోన మా జిల్లాలో కొంతమందికైనా వడ్డెర్లకు అవకాశం కల్పించినట్లయితే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీని కూడా మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మమ్మల్ని కూడా మీ స్థాయికి తీసుకుపోకపోయినా కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ లేదా చట్టసభల్లో కానీ, రాజ్యసభల్లో కానీ, లేదా పార్లమెంట్లో కానీ మాకు కొంతవరకైనా మీరు అవకాశం కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని పత్రికాముఖంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.